ఆదిలాబాద్ జిల్లాలో స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరటం లేదు. స్వచ్ఛ టాయిలెట్స్ నిర్మాణంపై జిల్లా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో తమపై ఆర్థిక భారం పడుతుందంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 26,000కు పైగా టాయిలెట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటి వరకు కేవలం 368 మాత్రమే పూర్తయ్యాయి. స్వచ్ఛ భారత్ పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న స్వచ్ఛ టాయిలెట్స్ పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. టార్గెట్ పెద్దగా ఉన్నా వర్క్ మాత్రం స్లోగా జరుగుతోంది. బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో జిల్లాలో నిర్మిస్తున్న టాయిలెట్స్ అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 26,000కు పైగా మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 368 మాత్రమే పూర్తయ్యాయి. బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కొంతమంది సొంతంగా డబ్బులు చెల్లించి నిర్మాణాలు పూర్తి చేసినా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. శాంక్షన్ అయింది కానీ ఇదివరకు ఒక పేమెంట్స్ రాలేదు. బిల్లు ఇప్పటి వరకు మాక్సిమం అయితే ఒక 55,000 అయింది. ఇంకా టోటల్ మొత్తం కంప్లీట్ అయితే అవ్వలేదు. బిల్లు అస్సలు రావట్లేదు. ఏమనంటే డోర్స్ పెట్టుకోండి, సీట్ పెట్టుకుంటే ఇస్తామని చెప్తున్నారు. మాదే అయితే పేమెంట్ అయితే అయిపోయింది, పని అయితే ఆగిపోతున్నది. 12,000 సరిపోవడం లేదు. దాన్ని పెండింగ్ లో పెట్టాను. అయితే లాట్రిన్ బాత్రూమ్ కట్టాలంటే ఒక 50,000 వరకు అయితే అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు డబ్బులు ఏమాత్రం అనుకూలంగా ఇవ్వడం లేదు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండడంతో టాయిలెట్ల నిర్మాణానికి జనం ఇంట్రెస్ట్ చూపడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడం లేదంటున్నారు. బ్యాంకులు బిజీగా ఉండడంతోనే చెల్లింపులు కాస్త ఆలస్యమవుతున్నట్లు చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు కొంచెం బిజీ ఉండడం వల్ల బ్యాంక్ తరఫున రిలీజ్ కావడం ఏమైనా డిలే అయి ఉండొచ్చు. కానీ మున్సిపాలిటీ పరంగా మాత్రం ఫండ్స్ రిలీజ్లో ఏమాత్రం జాప్యం లేదు. స్వచ్ఛ భారత్ గురించి ఏవైతే మరుగుదొడ్లు కట్టుమని ఆఫీసర్స్ చెప్పిండ్రో అవి వెనుకబడటానికి కారణం ఒకటే, సరి అయిన సమయంలో మరుగుదొడ్ల బిల్లు ఇస్తలేరు, వాటి పేమెంట్ చేస్తలేరు. ఇది ఒక ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లనే ఇవి వెనుకబడిపోతున్నాయి. కట్టుకొని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి టాయిలెట్ల నిర్మాణంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి బిల్లులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు జనం.